షేప్ ఫైల్ డేటాని యాడ్ చేయాలి అని అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ షేప్ ఫైల్ని సెలెక్ట్ చేసుకోవాలి. షేప్ ఫైల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి బై డిఫాల్ట్గా టెస్ట్ జియో సర్వర్ అని వచ్చేస్తుంది. ఒకవేళ నెంబర్ ఆఫ్ వర్క్ స్పేసెస్ ఎక్కువగా ఉంటే మనకు కావాల్సిన మనం ఏదైతే క్రియేట్ చేసిన వర్క్ స్పేస్ ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, సో దట్ మన డేటా అంతా ఈ వర్క్ స్పేస్లో సేవ్ అవుతుంది. ఇప్పుడు డేటా సోర్స్ నేమ్, ఇప్పుడు దీనికి డేటాకి ఒక సోర్స్ నేమ్, మన షేప్ ఫైల్ నేమ్ ఏదైతే ఉంటుందో దాని నేమ్ ఇద్దాం. సో నేను ఒక ఇండియాకి సంబంధించిన ఒక శాంపుల్ డేటాని నేను మన జియో సర్వర్లోకి యాడ్ చేస్తాను. సో ఇండియా శాంపుల్ డేటా, సో దీన్నే ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు బ్రౌజ్ చేద్దాం ఇక్కడ.